పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంటు బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు, కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి.